దోశ తినాలంటే పలానా కాడికే పోవాలి, పూరి తినాలంటే గాడనేరా. అబ్బబ్బా మైసూర్ బోండా ఉంటది గాడ, మస్తు ఉంటది పో. ఉప్మా తినాలంటే మా గల్లీలో ఉండే హోటల్లనేరా, ఏమన్నుంటదా? ఏమేసి చేస్తారో గాని తింటంటే తినబుద్ధి అవుతుంది. ఇగో గిట్లా అంటుంటారు, ఒక్కో తాన ఒక్కో టిఫిన్ మంచిగా ఉంటుందని పేరు పోతాయి కొన్ని హోటళ్ళు. ఇక పొద్దుగాల లేవంగానే ఇంత నాష్ట చేయకపోతే కింద మీద అవుతుంటది పానం. అట్లా అని ఏడవడతాడ తినరు, పలానా హోటల్కి పోయే తింటారు. హాగో గాసుంటదే గిది సుత. గరం గరం ఇడ్లీ లేసి గంటెడు చట్నీ పోసి కావాలన్నోళ్ళకి ఇంత కారం పొడి చల్లిస్తే కమ్మగున్నదనుకుంటా కుమ్ముడు గుమ్ముతున్నారు. మంచిగా నజరేసిరో లేదో, స్టీల్ ప్లేట్ కాదు పేపర్ ప్లేట్ కాదు సాసర్లనే వడ్డిస్తున్నారు. నిన్నయాటి సంది కాదుల్లో 40 ఏండ్ల హైదరాబాద్ సుల్తాన్ బజార్ లకి దందా నడిపియబట్టి పొద్దుగాల 6:30 నుంచి పగటిలు 2 గంటల దాకా నడుస్తూనే ఉంటది. అప్పట్లో 2 రూపాయలకు 4 ఇడ్లీలు ఇస్తే ఇప్పుడు 30 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ. హైజీనిక్ ఫుడ్, నాన్ ఆయిల్ ఫుడ్ ఉంటుంది, మంచి ఇడ్లీలు ఇంకా ఉప్మా ఉంటుంది. పొద్దున పూట మేము వచ్చి తిని ఇక మా పని మాకు వెళ్తాం. ఇంట్లో తిన్నట్టే ఉంటది అంటారు. చాలా మటుకు దినం వచ్చేటోళ్ళే వస్తుంటారట, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తినిపోతారట. అన్నట్టు ఉప్మా సుతుంటది అటుల్లో, చట్నీ సుతం మంచిగా పోబెట్టి పోస్తుంటే జుర్రుడు జురుతున్నారు. मैं यहाँ पे 10 साल से आ रहा हूँ खाने के लिए. बहुत रीजनेबल रेट रहता और अपने सहूलत में रहता साहब यहाँ पे. నేను ఈ ఇడ్లీ 30 ఇయర్స్ నుంచి తింటున్నాను. నేను ఉండేది ఓల్డ్ సిటీలో, నేను స్కూల్లో చదివేటప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాను. ఆగానట ఒక్కొక్కరు 30 ఏళ్ల కాంచెలు తింటున్నారంటే చూడు ఇక ఎంత ఫేమస్. అందుకే అచ్చొచ్చినడ్డా అని ఏరే జాగలకు సుత పోతలేనట్టుర్రు. పొద్దుగాల వాకింగ్ లోకి పోతోళ్ళు, పట్టణానికి పనుల మీద వస్తోళ్ళు, టూరిస్టులు సుత శీతం వస్తుంటారట. చెప్తా అంటేనే నోరు ఊరుతుంది కదా. అట్లా కోటి దిక్కుపోయినప్పుడు పట్టు పట్టుర్రి మరి.